ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తన తప్పు తెలుసుకొని లక్ష్మమ్మను భారీగా అంగీకరించే లోపు బెదిరింపులతో భయాలతో కుటుంబం కలవడం కోసం యమునమ్మ గౌరవం కోసం ఏమీ చేయలేని పరిస్థితిలో తన మనసును చంపుకొని విహార్ బాబు శాస్త్రం మెడలో తాళి కట్టాల్సి వచ్చింది. అంతలా విహారీ బాబు నలిగిపోవడానికి శాస్త్రం మెడలో తాళి కట్టడానికి కారణం యమునమ్మేనమ్మా. ఆ తల్లిని ఇంట్లో అవమానించిన వాళ్ళు లేరు. తన భర్త చావుకి తన నష్టజాతకమే కారణమని తనని పెళ్లి చేసుకోవడం వల్లే అయ్యగారు చనిపోయినారని ఆవిడ్ని అవమానించిన రోజు లేదు. అసలు ఇంట్లో ఆవిడ మనిషిగా చూసేవాళ్ళు కాదమ్మా. అసలు ఇంట్లో పని మనిషికి ఇచ్చిన విలువ కూడా యమునంకి ఇచ్చేవారు కాదు. ఆ మహాతల్లి బాధల్ని కన్నీరుని కేవలం తన కొడుకు కోసం భరించి నిలబడింది. పండు, నేను మీ ఇంటికి రాకముందు వరకు కూడా హరికృష్ణ హరికృష్ణ కుటుంబం నాశనమైపోవాలని కోరుకున్నాను. నా కూతురి కోసం ఇంతలా ప్రయత్నం చేస్తున్నారు. మీ చావుని కూడా లెక్క చేయకుండా ఇంత సాహసం చేస్తున్నారు. నిజంగా మీ అందరికీ ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి నేను? అన్నయ్య, చెల్లమ్మా రా రా. చూసావమ్మా ఎంత బందోబస్తు పెట్టానో. అన్నయ్య, ఆ లక్ష్మిని విహార్ని తక్కువ అంచనా వెయ్యొద్దు. ఆ చూపులేని లక్ష్మి గురించి నువ్వే ఎక్కువ అంచనా వేస్తున్నావమ్మా. అన్నయ్య, దానికి చూపు లేదు, కానీ నా మనుషుల్ని కుళ్ళబొడిచేసింది. అయితే ఈరోజు అమ్మిరాజ్ గారికి కోటింగ్ గ్యారంటీ. రే పానకాలు, చూడు చెల్లెమ్మా, ఈ సిటీలో వాళ్ళకి కండ ఉంటుంది కానీ బుర్రలు ఉండవమ్మా. కానీ ఈ ఊరు రౌడీలు బాగా రాటుగాళ్ళు, బండోళ్ళు. ఆ లక్ష్మిని అలాగే విహార్ని కూడా ఇలా గాల్లో లేపేస్తారు. అలాగే ఇంతకీ అమ్మిరాజ్ ఏడి? ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలమ్మా. ఏయ్ పానకాలు ఏడ్రా? పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయమ్మా అయ్యా. రేయ్ ఫోన్ చేయి. ఒక్క నిమిషం అమ్మా. అయ్యా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. రేయ్ అమ్మిరాజు, ఎక్కడున్నావురా? ఒక్క రోజు కూడా బయటికి వెళ్ళకుండా ఉండి సావలేవా? అన్నీ మీ పోలికలేనయ్యా. రేయ్ రేయ్ అమ్మిరాజు, రై నా కాలు చేతులు కట్టేసి కాదురా, దమ్ముంటే కట్లు పడరా. ఊళ్ళో మదమెక్కిన దున్నపోతుని అదుపు చెయ్యాలంటే
ఇలా కట్టేసి ముక్కుకి తాడేస్తేనే మాట వింటుంది. రే విహారీ, నిన్ను ఆ లక్ష్మిని ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తా. రేయ్! విహారీ గారు నిన్ను కుక్కని కొట్టినట్టు చాలాసార్లు కొట్టారా? అయినా నీకు బుద్ధి రాలేదా? నన్ను ఎందుకు బంధించారో నాకు తెలుసు. ఈ రుక్మిణి కూతుర్ని నేను ఎలాగైనా పెళ్లి చేసుకుంటాను. రేయ్, నా కూతురి జోలికొస్తే నిన్ను నీ బాబుని చంపడానికి కూడా వెనకాడ్ను. నన్ను ఇక్కడ ఇలా బంధించారని మా నాన్నకు తెలిస్తే నీ కూతుర్ని చంపేస్తాడు. ఇందాక నుంచి ఎవరు తెగ ఫోన్ చేస్తున్నారు బాబు. రై రై వదిలో. చూడండి బాబు. మీ నాన్న నీకోసమే అనుకుంటారా ఫోన్ చేస్తున్నాడు. రేయ్ అమ్మిరాజు, ఎక్కడ చచ్చావురా? ఇందాక నుంచి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేంటి? బాబాయ్, బాబాయా? ఎవరబ్బాయి నువ్వు? గుర్తుపట్టలేదా బాబాయ్? అన్నయ్య, వాడు విహారి. నాన్న విహారీ, నువ్వా? అవును బాబాయ్. ఇదిగో ఈ కాబోయే పెళ్లి కొడుకు నా దగ్గర సేఫ్గా ఉన్నాడు. నాన్న, వాడు నీకు తమ్ముడు అవుతాడు. రేపు వాడి పెళ్ళి. కొంచెం మీ తమ్ముడిని పంపించవా నాన్న? హా, వదిలేస్తాను బాబాయ్. కానీ నీ దగ్గర నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళను వదిలేస్తే నేను వదిలేస్తాను. అంతేనంటావా బాబాయ్? నువ్వు మర్యాదగా కావేరిని తీసుకొని వస్తే నీ కొడుకు నీ దగ్గరకు వస్తాడు. లేకపోతే లేకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానంటే నా తమ్ముణ్ణి పూజకి పనికిరాని పువ్వుగా మార్చి పంపిస్తాను. వద్దు 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 వద్దు, అంత పని చేయొద్దు నానా. వీడినేం చేయలేను నానా. నువ్వేం కంగారు పడకు. బాబాయ్, నీ కొడుకు నన్ను రెచ్చగొడితే మరి నేను మాట మీద నిలబడేవాడిని. తర్వాత మరి నీకు తెలిసిందే కదా. వద్దు వద్దు వద్దు, వాడు మతిలేని వెధవా. వాడి మాటలు పట్టించుకోవద్దు. నువ్వు చెప్పినట్టే ఆ కావేరిని వదిలేస్తాను. నువ్వు నా కొడుకును వదిలేయాలి మరి. సరే, ఊరి పొలిమేరలో మన ఎక్స్చేంజ్ జరగాలి.